అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీలో ఒక క్లిష్ట పరిస్థితి నెలకొంది. అదేంటంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సోదరుడు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు గారు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. అయితే బీజేపీ వాళ్ళ కోరిక మేరకి సీఎం రమేష్కి ఆ టికెట్ ఇచ్చి నాగబాబు గారు తప్పుకొని పార్టీ ప్రచారం చేశారు. అయితే నాగబాబు గారికి పార్లమెంట్కి వెళ్ళాలని కోరిక. అలాంటి పరిస్థితుల్లో రాజ్యసభ వస్తుందనే అనుకున్నారు ఆయన. కూటమికి వచ్చే సీట్లో మన 3 సీట్లు రాజ్యసభ వస్తుందనుకుంటే రాలా. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన సీటు ఖాళీగా ఉంది. దాంట్లో అన్న రాజ్యసభ ఇస్తారేమో అని ఆలోచిస్తూ ఉన్నాడు కొంతమంది పెద్దలు. అయితే ఇక్కడ అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని గతంలో పత్రిక లెటర్ ద్వారా కూడా డిక్లేర్ చేశారు. అయితే జనసేనలో సందిగ్ధమైన పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉండి నాగబాబు గారు మంత్రిగా ఉండి ఒకే కుటుంబంలో ఇద్దరు మంత్రులుగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? మోరల్స్ దెబ్బతింటాయేమో. మనం ఏదైతే చెప్తున్నామో అవి మన పార్టీ మేనిఫెస్టోకిను మనం చేసే పనులకి తేడా ఉందేమోనని అంతర్మతం చెందుతున్నారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు కూడా. అయితే ఇప్పుడు మార్గబద్ధంగా విజయసాయిరెడ్డి రాజీనామాతో దానికి కొంత గొడవ సర్దుమణిగే అవకాశం కనపడుతుంది. ఏంటిది? విజయసాయిరెడ్డి చేసిన ఎంపీ కాడ ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఆ 3.5 సంవత్సరాల కాలానికి నాగబాబు గారికి ఇచ్చేసి ఆయన పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్కి వెళ్తే బాగుంటుంది, ఆయన కోరిక నెరవేరుతుంది. ఇద్దరు అన్నదమ్ములు కూడా మంత్రులుగా ఉన్నారనే అపఖ్యాతి జనసేన మీదకి పవన్ కళ్యాణ్ మీదకి రాకుండా ఉంటుందని మార్గమధ్యంగా ఆ విధంగా చేస్తే బాగుంటుందని కూటమి పెద్దలు చంద్రబాబు గారు, నాగబాబు గారు యోచిస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో వేచి చూద్దాం. నాగబాబు గారికి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీ పంపిస్తారని పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. ఢిల్లీలో కూడా మాకు రాజ్యసభలో కూడా మాకు స్థానం ఉండాలి. మంత్రుల వర్గంలో పవన్ కళ్యాణ్ గారు, దుర్గేష్ గారు, నాదెళ్ల మనోహర్ గారు 3 ఉన్నారు కాబట్టి 4వ మంత్రి వస్తే ఇంకోటి ఎవరికైనా ఇచ్చుకుందాం, ఇది రాజ్యసభ పంపిద్దాం నాగబాబు గారిని అని పార్టీ కూడా ఆలోచిస్తూ ఉంది. కూటమి పెద్దలు కూడా అదేవిధంగా ఆలోచిస్తున్నారు. వేచి చూద్దాం తొందరలో ఏం జరుగుద్దో. పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడిగా నాగబాబు గారు పార్లమెంట్లో ఉంటారని ఆశిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.